వెల్కమ్ బ్యాక్. ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ మరోసారి నేషనల్ మీడియాను అట్రాక్ట్ చేశారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీరిద్దరూ మరోసారి సందడి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇచ్చారు మోడీ. పవన్ శాలువా వేసుకుని రావడంతో ఇదంతా వదిలేసి హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ జోకులేశారు ప్రధాని. వేదికపై మోదీ పవన్ నవ్వులు జాతీయ మీడియాలో హైలైట్ అయ్యాయి. మోదీ పవన్ జోడీపై ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? పవన్ కు మోడీ ఇంతగా ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? దీని భారత్ లో చూద్దాం. సో బంధం బలపడింది అనుకోవచ్చా? అంటే మోడీది పవన్ కళ్యాణ్ ఎస్, చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇవాళ ఆ స్టేజ్ మీద దాదాపు 50 మంది వరకు ఉన్నారు. మీరు చూసారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఉన్నారు. ఇద్దరు దగ్గర మాత్రమే ఆగారు ఆయన. మిగతా వాళ్ళందరికీ నార్మల్ గా నమస్కరించుకుంటూ వెళ్లారు. ఒకళ్ళు పవన్ కళ్యాణ్, రెండోది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువ సమయం పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నారు. సో ఎంత జోవియల్ గా మాట్లాడారో మనకు తెలుసు. ఇప్పుడనే కాదు, హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంకు వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ టైం అప్పుడు కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంల మీటింగ్ జరిగింది. దానికి కూడా పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు మోడీ అందరి ముందు క్యా సనాతన్ బాబు, అప్పుడు ఎందుకంటే తిరుపతిలో లడ్డు వివాదం ఉంది, సనాతన ధర్మం గురించి ఆయన చేసిన స్పీచ్ ఆయన బాగా ఆకర్షించింది. ఓకే, సో అందువల్ల క్యా సనాతన్ బాబు క్యా కర్రే అంటే అందరి ముందే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పలకరించారు. మీరు చూడండి, మిగతా వాళ్ళ దగ్గర సీరియస్ గా ఉన్నా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసరికి ఆ కెమిస్ట్రీ బయటపడుతూ ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఎప్పుడు ఈ విధంగా అయిందంటే మోడీ పవన్ కళ్యాణ్ మధ్య, నిజానికి మీకు తెలుసు 2014 నుంచి 19 మధ్య, 2014లో పవన్ కళ్యాణ్ మోడీని అహ్మదాబాద్ వెళ్లి కలిసి ఎలక్షన్స్ ముందు, అప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన ప్రాసెస్ లో భాగంగా జరుగుతుంది, రాష్ట్ర విభజన జరగడం ఖాయం. ఆ సమయంలో నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ వెళ్లి, ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ 2012లో విలీనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తాడని కూడా ఎవరికి తెలియదు. జనసేన పార్టీ సంబంధించి ఆయన అప్పుడే అనౌన్స్మెంట్ చేశారు. ఆ చేయబోయే క్రమంలో అహ్మదాబాద్ వెళ్లి నరేంద్ర మోడీని కలిసి సపోర్ట్ అనౌన్స్ చేశారు, నేను మీకు మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి. ప్లస్ ఇంకా అల్టిమేట్ గా ఎలక్షన్ లో టీడీపీ, జనసేన, నరేంద్ర మోడీ కలిసి వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. కానీ 2 సంవత్సరాల తర్వాతనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ బీజేపీని క్రిటిసైజ్ చేశారు. పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చెప్పి ఒక 1 ఇయర్ బానే ఉన్నారు. 2014లో మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి ఆ తర్వాత 1 ఇయర్ నుంచి ఇంకా క్రిటిసిజం మనకు గుర్తుండే ఉంటుంది. వెంకయ్యనాయుడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మాకు అని చెప్పి కమ్యూనిస్టులతో వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. కమ్యూనిస్టులతో వెళ్లిపోయి 2019 ఎలక్షన్స్ లో కేవలం 6% ఓటింగ్ మాత్రమే వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కదా. సో మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఆయన ఎన్నిక ఓడిపోయిన తర్వాత గ్రహించారు, ఇప్పుడు రాష్ట్రంలో ఎదగాలంటే నాకేదో కేంద్రంలో డెఫినెట్ గా ఒక సహకారం అవసరం. అనవసరంగా అప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఈయన పెద్ద చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. అప్పుడు జగన్ దాని గురించి పోరాడేసరికి, జగన్ దాని గురించి గట్టిగా ఫైట్ చేసేసరికి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. ఆ బయటకు రావడం వల్ల చంద్రబాబు నాయుడుకు నష్టం అయిపోయింది. బీజేపీ సపోర్ట్ ఉంటే అంత దారుణంగా చంద్రబాబు నాయుడు ఓడిపోయేవారు కాదు అని తెలిసింది. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఉండబట్టే కదా చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచారు కేంద్రంలో. సో అప్పుడు హిస్టారికల్ బ్లండర్ టీడీపీ చేసింది కాబట్టి నేను తప్పు చేయకూడదని మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో మళ్ళీ ఎలక్షన్ అయిన వెంటనే ఒక 6 నెలలకే ఎన్డీఏతో కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత మళ్ళీ ప్రధాని మోడీని ఎప్పుడు కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. కింది స్థాయిలో బిఎల్ సంతోష్, తర్వాత జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడు, ఇక్కడ వరకు మాత్రమే కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎందుకో ఆయన దాన్ని గిల్టీయా మరేంటి అంటే నరేంద్ర మోడీని నేను ఆ ప్రత్యేక హోదా విషయంలో విమర్శించానన్న ఉద్దేశంతో పెద్దగా ఆయన కూడా కలిసేందుకు ప్రయత్నం చేయలేదు. అయితే టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చాలా మందికి తెలీదు ఈ విషయం. మోడీ పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే వైజాగ్ లో మనకు గుర్తుంటుంది. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ఒకరోజు మొత్తం జగన్ కు పాలనకు వ్యతిరేకంగా, అంటే ఎన్నికలకి ఇంకో సంవత్సరం ముందు, అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాలేదు, వైజాగ్ లో ఆయన ర్యాలీ నిర్వహించాలి, జనసేన పెద్ద ఎత్తున వైజాగ్ నగరాన్ని దిగ్బంధించాలన్న విషయం మీద ఆయన పెట్టినప్పుడు ఆయన హోటల్ బయటి నుంచి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గుర్తుంది కదా ఇన్సిడెంట్? నోవాటెల్ హోటల్ దగ్గరే అడ్డుకున్నారు.
ఆయన కనీసం ర్యాలీ కూడా చేయనివ్వలేదు. సో అప్పటి వరకు కూడా ఏంటంటే వైసీపీ మోడీ ఇద్దరు ఫ్రెండ్లీ, బీజేపీ ఫ్రెండ్లీ అనే ఉంది. ఈవెన్ దో జనసేన ఎన్డీఏలో ఉన్నప్పటికీ దే ఆర్ కంఫర్టబుల్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు జగన్ దత్తపుత్రుడు మోడీకి అని స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. సో అప్పుడు ఆ వైజాగ్ నోవాటెల్ హోటల్లో పోలీసులు ఆయన రాకుండా అడ్డుకున్నప్పుడు అది నేషనల్ మీడియాలో బాగా రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయిన తర్వాత ఈ అంశాన్ని ఆ నేషనల్ మీడియాలో బాగా రిపోర్ట్ అయిన విషయాన్ని నరేంద్ర మోడీ చూశారు. చూసి ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా పవన్ కళ్యాణ్కు ఫోన్ వచ్చింది, మీతో ప్రధాని మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి. సో ఆ డే టర్నింగ్ పాయింట్. ఆ రోజు మాట్లాడి, మీరు బాగా ఫైట్ చేస్తున్నారు, మీరు మా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నరే అంటే పవన్ కళ్యాణ్ నుంచి ఆయనంతటా ఆయన ప్రయత్నం చేయలేదు మోడీని గెలవాలని. ఈవెన్ దో ఎన్డీఏలో ఉన్నా సరే కొంచెం షై పవన్ కళ్యాణ్ మనకు తెలుసు కదా, షై వ్యక్తి. ఇప్పుడు నేను బీజేపీతో ఉన్నా అని చెప్పి వాళ్ళు పిలిస్తే తప్ప ఆయన బోరు. మన మహారాష్ట్ర ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేశారు, కానీ ఢిల్లీ ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయలేదు. వాళ్ళు గట్టిగా పిలిస్తేనే ఆయన పోతారు తప్ప 2014 ప్రమాణ స్వీకారానికి వచ్చారంటే మళ్ళీ అహ్మదాబాద్ లో నిజానికి జనసేన అహ్మదాబాద్ లో మోడీకి సపోర్ట్ అనౌన్స్ చేసి, ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు టీడీపీ జనసేన గెలవకపోతే అన్ని సీట్లు వచ్చిండేవి కాదు. జనసేనకు అన్కండిషనల్ గా టీడీపీకి అనౌన్స్ చేశారు, ఒక్క సీట్లో కూడా పోటీ చేయకుండా టీడీపీకి బీజేపీకి. సో అప్పుడు నరేంద్ర మోడీని విజయవాడ వైజాగ్ నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడి పవన్ కళ్యాణ్ తో, మీరు బాగా ఫైట్ చేస్తున్నారు, మీరు ఉండండి, ఇదే విధంగా ఫైట్ చేయండి, మేము మీతో ఉంటాం, మీకేమైనా పర్సనల్ గా ఇబ్బంది అయితే చెప్పండి, అంటే పోలీసులు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి, నేను చూసుకుంటానని నరేంద్ర మోడీ చెప్పారు. ఓకే. సో దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ బిట్వీన్ దేర్ రిలేషన్స్. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం ఆఫీస్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నెక్స్ట్ వైసీపీ వైజాగ్ సభ పెట్టింది, ప్రధానమంత్రిని ఇన్వైట్ చేసింది. 5 లక్షల మందిని వైసీపీ తమ సొంత పార్టీ కార్యకర్తలను పిలిచి, అంటే జగన్ ప్రధానమంత్రికి తన క్లోజ్నెస్ కు నిరూపించేందుకు వైజాగ్ సభ పెట్టారు. దానికి ప్రధానమంత్రి ఇన్వైట్ చేశారు. దానికి అంతా కూడా పబ్లిక్ గ్యాదరింగ్ బీజేపీ కాదు, ఎక్కువ చేసిందంతా కూడా ఎవరు? వైసీపీ గ్యాదరింగ్ చేస్తే ముందు రోజే ప్రధానమంత్రి వచ్చారు. ఆ ముందు రోజు పవన్ కళ్యాణ్ పిలిపించుకొని మరీ వైజాగ్ లో మాట్లాడారు. అంతకు 1 month 2 months బ్యాక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ పిలిపించుకొని మాట్లాడారు. మేము ఉన్నాం, డోంట్ వరీ, నువ్వు ఫైట్ చేయి, నీ గురించి ఖచ్చితంగా. అప్పటికి ఇంకా లేదు. సో ఈ వైజాగ్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ అడ్డుకున్న వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు. సో అప్పటి వరకు కూడా ఈ ఎన్డీఏ పొత్తు రాజకీయానికి అప్పుడు స్టార్ట్ అయింది. అంటే పవన్ చంద్రబాబు కూడా కలిసి వెళ్తారని లేదు. సో చంద్రబాబు ఒక యాజ్ ఎ గుడ్ విల్ గెచ్చర్గా మిమ్మల్ని పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్నందుకు అని చెప్పి ఆయన వెళ్లి కలిశారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా లేదు, వీళ్ళు వైసీపీతోనే వెళ్ళొచ్చు, వైసీపీ మోడీ అంతా కలిసే ఉన్నారు కదా అన్న దానిలో వైజాగ్ లో పిలిపించుకొని పవన్ కళ్యాణ్ ను నరేంద్ర మోడీ మాట్లాడడం. సభ పెట్టిందేమో వైసీపీ, కానీ ఆ సభ కంటే ముందు ఆయన పిలిపించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో ఇంకా పవన్ కళ్యాణ్ చాలా ఆ మీటింగ్ లో ఏం జరిగిందో చాలా క్లోజ్ అయిపోయారు ఇద్దరు. సో చివరి నిమిషం వరకు కూడా లాస్ట్ 2-3 నెలల వరకు కూడా క్లారిటీ లేదు. అంతా వైసీపీ బీజేపీ సొంతంగా పోటీ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఆయన పదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత పదే ఆయన అమిత్ షాను వాళ్ళని కలిసి జగన్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియానిటీ ఎక్కువ చేస్తున్నాడు, మీరేదో అనుకుంటారు మీకు సపోర్ట్ అని చెప్పి, కానీ అల్టిమేట్ గా ఇది సంఘకి సంబంధించిన ఎజెండా కరెక్ట్ కాదు, ఆయన రాష్ట్రానికి చాలా నష్టం చేస్తున్నారు, పారిశ్రామికవేత్తలను దూరం చేస్తున్నారు, పారిశ్రామికంగా చేస్తున్నారు, ఒక విధంగా ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం జరుగుతుందని పదే ఎక్స్పెక్ట్ చేసి మనము చంద్రబాబు నాయుడు కలిసి వెళ్దామని ఫోర్స్ చేశారు ఆయన లిటరల్ గా. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జైలు బయట బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు కలిసి పొత్తానం చేశారు, మేము కలిసి పోటీ చేస్తున్నామని. అప్పటికి బీజేపీ లేదు, కానీ బీజేపీని ఒప్పిస్తారన్న నమ్మకం పవన్ కళ్యాణ్ ఉంది. సో అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ స్ట్రెచ్ చేయగా ఒకసారి అమిత్ షా వాళ్ళు చంద్రబాబు నాయుడు పిలిపించి మాట్లాడారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఆ తర్వాత జగన్ కూడా చెప్పేశారు, పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి, ఇంకా 2 నెలల ఎలక్షన్ ఉంది, అప్పటి వరకు పొత్తు కూడా ఫైనలైజ్ కాలేదు, జగన్ మేము టీడీపీతో వెళ్తున్నాం, మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి జగన్ తో మాట్లాడారు, నీకైతే ఇబ్బంది లేదు, నీ కేసుల గురించి, ఇది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, నీ కేసుల గురించి అయితే నీకు ఇబ్బంది లేదు, కానీ మేము అక్కడ వెళ్ళాలి, ఎందుకంటే మా ఎన్డీఏను పెంచుకోవాలి, మేము ఎన్డీఏలో కొత్త పార్టీలను ఇన్వైట్ చేస్తున్నాం, అందులో భాగంగా మేము నితీష్ కుమార్ ను కూడా పిలిచాం,
మేము టీడీపీని పెంచుకోవాలి, నువ్వా ఎన్డీఏలో జాయిన్ కావు. ఎందుకంటే జగన్ ఎందుకు జాయిన్ కావాలంటే జగన్ కు ముస్లిం క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అవుట్ రైట్ గా ఉంది. సో ఆయన బీజేపీతో వెళ్తే ఆయనకు న్యాచురల్ గానే ఇబ్బంది, అయినా సరే అండర్స్టాండింగ్ ఉంది. సో క్లియర్ గా చెప్పేశారు జగన్, వద్దు అని జగన్ చెప్పినా సరే నీకేం ఇబ్బంది ఉండదు, మేము మా సీట్స్ అయితే పెంచుకోవాలి కదా అని చెప్పి వెళ్ళారు. ఓకే. సో పవన్ కళ్యాణ్తో రిలేషన్ ఆ విధంగా బిల్డప్ అయింది. పవన్ కళ్యాణ్ రిజల్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటెడ్ మేజర్ రోల్. ఎందుకంటే 21 సీట్లు బీజేపీ కదా, మొత్తం 22 సీట్లు వచ్చాయి. 3 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి, 2 జనసేన, బీజేపీ 3 సీట్లు, 17 సీట్లు టీడీపీ, 22 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి కంట్రిబ్యూట్ అయ్యాయి. కంట్రిబ్యూట్ అయిన తర్వాత మనం చూసాం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని పొగిడారు, నితీష్ కుమార్ నరేంద్ర మోడీని పొగిడారు, కానీ నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ పొగిడారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. ఏ పవన్ నై ఏ తుఫాన్ ఏదో వర్డ్ కామెంట్ చేశారు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. పవన్ క్యా కమాల్ కియా, ఎంత పెద్ద కమాల్ చేశాడు పవన్. తుఫాను ఆంధ్రప్రదేశ్ ను చుట్టూ ఎట్టేసింది, అందుకని మాకు 22 సీట్లు వచ్చాయని చెప్పి ఫస్ట్ స్పీచ్. మోడీ ఇంకా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన ఎలక్ట్ చేసుకునే సందర్భం, ప్రధానమంత్రిగా 3rd టైం ప్రమాణ స్వీకారం చేయకముందే చెప్పేశారు. సో పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడ్డది. ఎందుకు, నన్ను రైట్ టైంలో రైట్ గా గైడ్ చేశారు. నేను గనక ఇప్పుడు ఎన్డీఏ కలిసి పోటీ చేయకపోతే, 22 సీట్లు అక్కడ రాకపోతే, ఆంధ్రప్రదేశ్ లేకపోతే మోడీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడ చాలా కష్టం అయ్యేది కదా. సో పవన్ కళ్యాణ్ ఆ రాజకీయ మూడ్ని కరెక్ట్ గా గ్రహించి తనను కరెక్ట్ గా గైడ్ చేశారని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ట్రెస్ వల్లనే, పవన్ కళ్యాణ్ పదే స్ట్రెస్ చేయడం వల్లే మోడీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గోయింగ్ విత్ జగన్. అమిత్ షా కొంత డైలమాలో ఉన్నారు, చంద్రబాబుతో వెళ్లాలా లేదా అన్నది. సంఘ్ చంద్రబాబుతో వెళ్ళాలి జగన్ కంటే ఎక్కువ అని చెప్పింది. సో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఏదైతే పుష్ చేశారో, జగన్ ఓడిపోవడం ఖాయం, మీరు అనవసరంగా ఓడిపోయే పర్వలో కాలు పెట్టకండి. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్ కు వీళ్ళకి మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు. రాజధాని విషయంలో 3 రాజధానులు అంటే కూడా పెద్దగా వ్యతిరేకించలేదు బీజేపీ కదా, పెద్దగా ఉద్యమాలు కూడా చేసింది లేదు. పైగా జగన్ కు ఫేవర్ అయిన వ్యక్తి సోము వీర్రాజునే పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు వైపు షిఫ్ట్ అవుదాం అనుకున్నారో అప్పుడు పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు. సో పవన్ ఈజ్ టర్నింగ్ పాయింట్. మోడీకి ఒక గ్రాటిట్యూడ్ ఉంది, ఏంటంటే కరెక్ట్ రైట్ టైంలో మమ్మల్ని గైడ్ చేశారు, టీడీపీతో పట్టు పెట్టుకోమని, లేదు ఆయన గెలవడం చెప్పారు అని చెప్పి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా పవన్ పొగిడేశారు. పవన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లో బాగా పనిచేసిందని చెప్పి ప్రత్యేకంగా ఆయన పేరు మెన్షన్ చేసి అది చేశారు. ఆ తర్వాత కలిసిన ప్రతిసారి ఆ విధంగా జరుగుతూనే ఉంది వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంభాషణ. సో అల్టిమేట్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన్ను సౌత్ ఇండియన్ కాదు పాన్ ఇండియా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో కూడా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు పవన్ సేవల్ని. ఎందుకంటే తమిళనాడులో కూడా చాలా పెద్ద ఎత్తున కాపు కమ్యూనిటీ ఉంది అక్కడ. ప్లస్ పవన్ కళ్యాణ్ చాలా మంది తెలియదు, తమిళ్ చాలా అనర్గళంగా మాట్లాడతారు. ఎందుకంటే చిరంజీవి హీరోగా పుట్టి పెరిగిందంతా కూడా మద్రాసే, చిరంజీవి దగ్గరే పవన్ కళ్యాణ్ ఉండి చదువుకున్నారు. సో పవన్ కళ్యాణ్ తమిళ్, ఆయన టీనేజ్ అంతా కూడా తమిళనాడులో గడిచింది. సో టీనేజ్ లోనే కదా అందరికి భాష అన్నది వచ్చేది. సో చాలా అనర్గళంగా మాట్లాడగలరు. అందుకనే మొన్న ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు, ఇప్పుడు తమిళనాడులో ఎంట్రీ కావాలంటే హిందుత్వ పాలిటిక్స్ అక్కడ చేయాలి, హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ చేయాలి ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా. అన్నామలైకి కొంత పవన్ కళ్యాణ్ కూడా యూజ్ అవుతారని భావిస్తుంది. అందుకనే మొన్న మీరు చూడండి, కేరళ, తమిళనాడు 2 రాష్ట్రాల టూర్ కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి అన్ని ఆలయాల్ని కూడా సందర్శిస్తూ వస్తున్నారు. సో ఒక బాండ్ ఏర్పడ్డది మోడీ పవన్ కళ్యాణ్ మధ్య. లేకపోతే ఆ స్టేజ్ మీద చూడండి, ఇప్పుడు వెళ్తుండే అంతమందికి నమస్కరించి పవన్ కళ్యాణ్ దగ్గర రాగానే చూడండి, మనం పవన్ కళ్యాణ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రత్యేకంగా ఒక జోక్ వేసి, వెనక రామ్మోహన్ నాయుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు, అక్కడ ఒక 30 సెకండ్స్ ఆగి, నువ్వేంది అప్పుడే ఇట్లా గెటప్, ఈ గెటప్ వేసుకొని వచ్చావు, ఆల్రెడీ సనాతన బాబు సనాతన ధర్మం అని ఉంది, ఏం హిమాలయాలకు వెళ్ళాలనుకుంటారా, వెళ్ళకు, ఇంకా చాలా టైం ఉంది, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. అంటే చేయాల్సింది చాలా ఉంది అంటే నీకు టాస్క్ చాలా ఉంది, నువ్వు దక్షిణాదిన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. నార్త్ లో హిందుత్వ పాలిటిక్స్ నడిచాయి, కానీ సౌత్ లో హిందుత్వ పాలిటిక్స్ అన్ని రాష్ట్రాలు నడవవు. కర్ణాటకలో నడిచింది కొంత, తెలంగాణలో కొంత మేరకు నడిచింది, మొన్న రామ మందిరం పనిచేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చేయాలి, తమిళనాడులో చేయాలి, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరే, కేరళ
అంటే మనం చెప్పలేం. బట్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో మేజర్ రోల్ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. అప్పుడే నువ్వు హిమాలయాలకు వెళ్ళకు, నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావు అంటే అప్పుడే నువ్వు వేయకు, ఇంకా నువ్వు ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది అంటే ఇండైరెక్ట్ గా రాజకీయంగా నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని చెప్పారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పారు. సో వైజాగ్ మీటింగ్ లో ఏదైతే వైజాగ్ లో ఆయన అడ్డుకోవడం టర్నింగ్ పాయింట్ అయిందో అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా ఆప్యాయత. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొన్న థర్డ్ టైం ఫ్యామిలీ మొత్తం వెళ్లి కలిశారు. 10 సంవత్సరాలు గెలవలేదు పవన్ కళ్యాణ్, 8-9 సంవత్సరాలు గెలవలేదు. 2014లో ప్రమాణ స్వీకారం నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. అప్పుడు వచ్చానంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ మోహన్ చాటేశారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అది హర్యానా అనుకోండి, ఎక్కడ కలిసినా మీరు చూడండి పవన్ కళ్యాణ్ అంటే మోడీకి చాలా ప్రత్యేకమైన అబ్బాను. ఎందుకంటే ఏం ఆశించకుండా 2014 రాజకీయ పార్టీ అంటే ఆశిస్తారు కదా. 2014లో నాకు వచ్చి నేను ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆయన అహ్మదాబాద్ లో వచ్చి సపోర్ట్ చేసి ఒక్క సీటు కూడా తీసుకోలేదు. అప్పుడు జనసేన ఒక ఎంపీ ఎమ్మెల్యే కోటి చేయకుండా పార్టీ పెట్టి అప్పుడు సపోర్ట్ చేశారు. మొన్న నన్ను రైట్ డైరెక్షన్ లో వెళ్లేలా చేశారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. మొన్న దానికి చంద్రబాబు నాయుడుకు కష్టాల్లో ఉన్నప్పుడు సహకారం చేశారు. నరేంద్ర మోడీని తర్వాత బీజేపీని రైట్ డైరెక్షన్ లో, అంటే జగన్ ఈ సింకింగ్ షిప్. జగన్ ఓడిపోతారని చాలా మంది అనుకోలేదు కదా, ఎవరు అనుకోలేదు. ఢిల్లీ కూడా అదే విధంగా భావించింది. లేదు జగన్ ఓడిపోతున్నారని చెప్పారు. వాళ్ళు కూడా డౌట్ గానే ఉన్నారు. వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఎస్ ఇదేదో కొంచెం తేడా ఉంది, ఓకే మనం ముగ్గురం కలిస్తే గెలుస్తామని అనుకున్నారు. గెలవడం కాదు, మామూలు బంపర్ సునామీ విక్టరీ వచ్చేసింది. సో తెలుగుదేశం వేరేగా పోటీ చేస్తుంటే, లేకపోతే జగన్ తో బీజేపీ వేరేగా పోటీ చేస్తుంటే, ఎందుకంటే ఈ విధంగా సపోర్ట్ వచ్చేది కాదు. పోలీస్ పవర్ సపోర్ట్ ఏదైతే ఉందో అవుట్ రైట్ గా పోలీస్ గానీ, సిబిఐ గానీ, ఈడీ గానీ, ఎలక్షన్ కమిషన్ గానీ, ఎలక్షనీరింగ్ లో హెల్ప్ అన్నది పూర్తిగా అవుట్ రైట్ బాండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా డెఫినెట్ గా ఆ విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఈ బాండ్ వల్ల ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉన్నారు చూడండి స్టేజ్ మీద, 40-50 మందికి నార్మల్ గా నమస్కరించుకుంటూ పోయి చాలా కంటిన్యూస్ గా నవ్వుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన వచ్చి ఆయన ఒక్కడికే షేక్ హ్యాండ్ ఇచ్చి అంతమందిలో. ఇప్పుడు ఇది ఒక్కటేసారని కాదు, ఎప్పుడు కూడా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎక్కువసేపు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. నిజానికి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ఎక్కువ ఎంపీస్ ఉన్నాయి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. మొన్న వైజాగ్ స్టీల్ కి సంబంధించి కూడా ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అడిగాడనే ఇచ్చారు. 11,000 కోట్లు విశాఖ స్టీల్ గురించి ఆయన ఫైట్ చేస్తాను గతంలో వాగ్దానం ఇచ్చున్నారు. ఇది ఒక్కటి చేయండి అని అడిగారు. ఇది ఒక్కటి నాకు చేయండి, నాకు మైలేజ్ వస్తుందంటే వైజాగ్ స్టీల్ గురించి ఇచ్చారు. సో అంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఈవెన్ దో జనసేన వేరే పార్టీ అయినప్పటికీ ఆయన మహారాష్ట్రలో యూజ్ చేసుకున్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా తమిళనాడు నెక్స్ట్ ఏప్రిల్ మేలో ఉంది. ఆ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్, వీళ్ళు నరేంద్ర మోడీ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కి ఏమీ కాకుండా చూసుకుంటారు. అంటే ఈ కెమిస్ట్రీ వల్ల కూటమిలో ఏం డిస్టర్బెన్సెస్ రావంటారా? లైక్ బాబు ఏమన్నా కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వచ్చు అంటారా? ఆబ్వియస్లీ అవ్వచ్చు, అవుతారు. కానీ వేరే మార్గం అంటూ లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, వైజాగ్ స్టీల్ ఉంది. ఇప్పుడు వేరే ఏ డెవలప్మెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ దగ్గర నిధులు లేవు, సెంట్రల్ హెల్ప్ అవసరం. కాబట్టి ఆయన అదే ఇండియా కూటమి నమ్ముకున్నారనుకోండి, దాని మమతా బెనర్జీ శాసించవచ్చు, అదొక ఎవరికి లేదు. ఇక్కడ క్లియర్ డైరెక్షన్ అన్నది లేదు. అక్కడ 30 పార్టీలు మంచుకోవడం ఏ విధంగా లాగితే ఎంతకాలం గవర్నమెంట్ ఉంటుందో తెలీదు కదా. అందుకని చంద్రబాబు నాయుడు చాలా వైజ్ నేత. ఇదివరకు ఆ తప్పు చేశాను, అనవసరంగా ప్రత్యేక హోదా విషయంలో నేను బయటకు వచ్చాను, బయటకు రాకపోయి ఉంటే బాగుండేది, తిట్టడం కూడా కొంచెం ఎక్కువ తిట్టారు, పర్సనల్ గా ఎక్కువ తిట్టాను అన్నది ఆయన గ్రహించారు. కాబట్టి తర్వాత నుంచి మోడీని పొగడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పొగడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కు నిధులు కూడా ఆ విధంగా వస్తున్నాయి. సో ఆ నాడిని పసిగట్టారు. ఎస్ రాజకీయంగా వేరే వాళ్ళు ఆ విధంగా అనుకోవచ్చు, బట్ ఇట్స్ డెఫినెట్లీ పర్సనల్ కెమిస్ట్రీ అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ మధ్య అయితే ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. చాలా మంచి అనాలిసిస్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పారు. లైక్ పవన్ కళ్యాణ్ అనర్గళంగా తమిళ్ మాట్లాడతారు, సో తమిళనాడు కూడా దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆయన టర్నింగ్ పాయింట్ వైజాగ్ లో ఎలా స్టార్ట్ అయిందో మోడీతో రిలేషన్షిప్ విషయంలో. వైజాగ్ ఇష్యూ ఇస్ టర్నింగ్ పాయింట్ బిట్వీన్ మోడీ అండ్. ఇంకొకటి మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చాలా షై పర్సన్. ఈవెన్ ఆయనే చెప్తారు,
చాలా ఇంటర్వ్యూస్ అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు. ఈవెన్ బాలకృష్ణతో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పారు. Yes. ఆయన మాట్లాడలేరు అసలు జనరల్ గా, ఎక్కువ మాట్లాడారు. సో ఇనిషియేషన్ మోడీ తీసుకుని ఆయనతో మాట్లాడడం, Yes, Modi అప్పటి వరకు ఆయన అసలు మళ్ళీ ఆయన కలవడం 14లో ప్రమాణ స్వీకారం జరిగిందంటే అప్పటి వరకు 10 ఏళ్ళు కలవలేదు. వేరే Generally ఎవరైతే వాళ్ళకి yes. నన్ను దొరికితే నేను మీకు సపోర్ట్ చేశాను కదా చేశాను అని చెప్పుకుంటారు కదా. ఏదో ఫేవర్ కలవలేదు ఆయన. ప్రత్యేక హోదా విషయంలో మోడీని కామెంట్ చేశాను, పాచిపోయిన లడ్డూలు, మోడీని కూడా డైరెక్ట్ చేయలేదు, పాచిపోయిన లడ్డూలు బీజేపీ ఇచ్చిందన్న, నేను చేశాను కదా అన్న ఆ ఒక్క దాని మీద ఈయనంతటినే దూరంగా అన్ని సంవత్సరాలు ఉన్నారు. ఉండి ఎన్డీఏకి దగ్గరైనా సరే 2-3 ఏళ్ళు కలవలేదు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనా సరే ఓన్లీ జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ అక్కడి వరకు మాత్రమే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఈ వైజాగ్ లో ఫస్ట్ టైం వాళ్ళు మళ్ళీ మీటింగ్ జరిగింది 10 సంవత్సరాల తర్వాత. జనరల్ గా పాలిటిక్స్ లో అనర్గళంగా మాట్లాడే వాళ్ళే సక్సెస్ అవుతారంటారు. ఇలాంటి షై పర్సన్స్ కూడా సక్సెస్ అవుతారనేది పవన్ కళ్యాణ్ అనర్గళంగా ఆయన సభల్లో మాట్లాడతారు, కానీ మనిషికి ఏదన్నా అడగాలంటే మొహమాటం. పవన్ కళ్యాణ్కి తనకు తాను హెల్ప్ ఏదో అడగాలన్నా చాలా మొహమాటం. ప్రజల కోసం ఏదైనా అడుగుతారు. ఓకే, మీరు సభల్లో, బహిరంగ సభలో చాలా బాగా మాట్లాడతారు, ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు కదా. బట్ పర్సనల్ కెపాసిటీలో ఏదైనా అడగాలంటే చాలా మొహమాటం. అదే మీకు చాలా సందర్భాలు కూడా వెల్లడించారు కదా. కరెక్ట్, చాలా ఎక్కువ సెల్ఫ్, తనకు తానే ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కువ ఎవరిని కలవడానికి కానీ వీళ్ళతో కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు. ఓకే, ఓపెన్ అప్ అయ్యేది చాలా తక్కువ మందితో. సో దాన్ని వేరే వాళ్ళు వేరే రకంగా కూడా అనుకునే అవకాశం ఉంది. బట్ నరేంద్ర మోడీ సైడ్ నుంచి ఇనిషియేషన్ వల్ల ఆ విధంగా జరిగింది. లేకపోతే నరేంద్ర మోడీ కనుక వైజాగ్ కు పిలిపించుకుని మాట్లాడుండకపోతే ఈ రిలేషన్ ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు, ఈ కూటమి అయ్యి ఉండేది కాదు. కూటమి బికాస్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఆ విషయంలో మమ్మల్ని కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గైడ్ చేశాడన్న గ్రాటిట్యూడ్ వాళ్ళ దగ్గర ఉంది, మోడీ, అమిత్ షా దగ్గర. ఓకే, ఓకే భరత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. సో ఇది ఇవాల్టి డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో రేపటి DNA లో కలుద్దాం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.